Good afternoon to all again. In this class, we will discuss about steady state stability concept. Now, if you have a look at the screen, we have a little notes and a diagram. We'll see what it is. Consider a synchronous generator and a motor set which is shown in figure below. సో ఇక్కడ కింద చూపించిన డయాగ్రామ్లో ఒక సింక్రోనస్ జనరేటర్ అండ్ మోటార్ సెట్ ఉంది. అంటే ఒక ఆల్టర్నేటర్, ఒక సింక్రోనస్ మోటార్ సెటప్ ఉంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ డయాగ్రామ్లో ఈ ఈజీ వచ్చేసి ఆల్టర్నేటర్ అమ్మ, సింక్రోనస్ జనరేటర్. ఈ ఈఎం వచ్చేసి సింక్రోనస్ మోటార్ అమ్మ. ఇది వచ్చేసి నోడ్ 1, ఇక్కడ చూడండి నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది నోడ్ 2. జనరేటర్కి సంబంధించిన రియాక్టెన్స్ XG, మోటార్కి సంబంధించిన రియాక్టెన్స్ XM అండ్ సిస్టమ్కి సంబంధించిన రియాక్టెన్స్ XE. ఇవన్నీ ఏమి ఎందుకు రాసుకున్నాం ఇవన్నీ విల్ డిస్కస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ లుక్ అట్ ద స్క్రీన్, ఈ పర్టికులర్ 2 పాయింట్స్ మధ్య నుండే వోల్టేజ్ని వోల్టేజ్ అక్రాస్ జనరేటర్ అంటాం. ఈ 2 పాయింట్స్ మధ్య నుండే వోల్టేజ్ని వోల్టేజ్ అక్రాస్ ది మోటార్ అని పిలుచుకుంటాం. నా మీరు ఒక్కసారి గమనించినట్టయితే from the diagram we have x12 is equal to x12 అంటే అమ్మా రియాక్టెన్స్ బిట్వీన్ ద నోడ్స్ 1 and 2 లేదా రియాక్టెన్స్ బిట్వీన్ ద బసెస్ 1 and 2. రియాక్టెన్స్ 1 and 2 బసెస్ మధ్యన ఎంత ఉంది అంటే XG ఉంది, XE ఉంది, XM ఉంది. సో అందుకే ఏం చేశాను, x12 is equal to XG plus XE plus XM. I have added all those 3 reactances amma and make it as equation number 1. Make it as equation number 1. And ఇందాకే చెప్పాను విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ డీటెయిల్ అని. అందుకే ఫస్ట్ వచ్చేసి ఏముంది అంటే ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ రియాక్టెన్స్ అని ఉంది. నా ఆల్ ఆఫ్ యూ పుట్ ద హెడింగ్ ట్రాన్స్ఫర్ రియాక్టెన్స్. ఇఫ్ యూ హ్యావ్ లుక్ అట్ దిస్, it is the reactance which lies between generator and load points. Generator and load points అంటే నోడ్ 1 నోడ్ 2 అమ్మ. నోడ్ 1కి నోడ్ 2కి మధ్య నుండి రియాక్టెన్స్ ఏమని పిలుచుకుంటా అంటున్నాడు, ట్రాన్స్ఫర్ రియాక్టెన్స్ అని పిలుచుకుంటా అంటున్నాడు. అదెంత x12 అమ్మ. మీరు కావాలంటే గమనించండి, బిట్వీన్ ద పాయింట్స్ జనరేటర్ అండ్ లోడ్ పాయింట్స్ అన్నాడు. జనరేటర్ దగ్గర ఉండే పాయింట్ వచ్చేసి నోడ్ 1, లోడ్ అంటే మోటార్ దగ్గర ఉండే పాయింట్ వచ్చేసి నోడ్ 2. ఆ రెండిటి మధ్య నుండి రియాక్టెన్స్ ఏమి అంటే ఈ x12. సో డిఫైన్ ట్రాన్స్ఫర్ రియాక్టెన్స్ అంటే ఈ x12 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. ఇట్ ఈస్ ద రియాక్టెన్స్ లైస్ బిట్వీన్ ద జనరేటర్ అండ్ ద లోడ్ పాయింట్స్ వేర్ x12 ఈజ్ ట్రాన్స్ఫర్ రియాక్టెన్స్ అని చెప్పుకున్నాం. సో హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. మీరు ఒకసారి డయాగ్రామ్ గమనించినట్టయితే ఫ్రమ్ డయాగ్రామ్ వీ హ్యావ్ EG మైనస్ EM ఇస్ ఈక్వల్ టు JX12 ఇంటూ I and make it as equation number 2. Make it as equation number 2. ఎలాగో చెప్తాను, ఒక్కసారి గమనించండి. హ్యావ్ లుక్ అట్ ద స్క్రీన్. మీరు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే EG means EMF induced in the generator minus EM అంటే బ్యాక్ EMF in motor, బ్యాక్ EMF in motor. వీటి రెండిటి డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు JX12 ఇంటూ I. ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు మా, మీకు పవర్ సిస్టంలో ఉంది సెండింగ్ ఎండ్ మైనస్ రిసీవింగ్ ఎండ్ ఇజ్ ఈక్వల్ టు లాసెస్. ఇక్కడ సెండింగ్ ఎండ్ అంటే ఆల్టర్నేటర్, రిసీవింగ్ ఎండ్ అంటే లోడ్ లేదా మోటార్. సో సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మైనస్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఇజ్ ఈక్వల్ టు రిమైనింగ్ డ్రాప్. ఇది ఒక వోల్టేజ్ డ్రాప్ అమ్మ. దేనికి సంబంధించిన డ్రాప్ అంటే ఈ 3 రియాక్టెన్సెస్ని కలిపి x12 అని పిలుచుకుంటా. కాబట్టి x12 రాసుకున్నా. అండ్ వోల్టేజ్ డ్రాప్ అన్నా కాబట్టి ఐ హ్యావ్ బిన్ మల్టిప్లైడ్ ఇట్ విత్ I. ఇక్కడ ఎటువంటి రెసిస్టెన్స్ లేదు కాబట్టి ప్యూర్ రియాక్టెన్స్ కాబట్టి ఇమాజినరీ J రాసుకున్నా. ఒకవేళ ఇది ఇంపిడెన్స్ అయింది అనుకోండి, ఏం రాసేవాడిని అంటే X బదులు Z రాసేవాడిని. రెసిస్టార్ లేదు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ Z ఐఎమ్ రైటింగ్ X. సో హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దీంట్లో నుంచి మీరు ఈ జీకి ఈక్వేషన్ రాసినట్టయితే విల్ గెట్ దిస్ రిలేషన్ అమ్మ. అంటే జనరేటింగ్ వోల్టేజ్కి మీరు ఈక్వేషన్ రాయాలనుకున్నట్టయితే EM ప్లస్ JX12 ఇంటూ I. అలా కాకుండా కరెంట్కి రిలేషన్ రాయాలి అనుకున్నారనుకోండి, అది కూడా ఈ రెండో ఈక్వేషన్ నుంచి రాయొచ్చు. వీటి నుంచి I ఈజ్ ఈక్వల్ టు ఏమో EG మైనస్ EM బై JX12. మేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 4. సో హోప్ యూ అండర్స్టాండ్.